న్యూ ఫైనాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అయింది అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐటీ అనేది డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్లో అడుగుతూ ఉంటారు, ఇలా ఐటీ డిక్లేర్ చేయమని చెప్పి ఒక పోర్టల్ ఇస్తారు, దానికి ఒక సర్టెన్ టైం కూడా ఇస్తారు. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసే 2 మిస్టేక్స్ ఏంటంటే దే డిక్లేర్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో, అంటే 2 మిస్టేక్స్ చేస్తారు. అందులో ఒకటి, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంతైతే మెన్షన్ చేశారో లేదంటే ఏ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో దాని ప్రకారం ఈ ఇయర్ మెన్షన్ చేస్తారు ఒకటి. రెండోది, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ మెన్షన్ చేసి ఇయర్ ఎండ్ వరకు కొనకుండా ఉంటారు. లాస్ట్లో అది ఎప్పుడైతే మనం సబ్మిట్ చేయాల్సి వస్తుందో ఆ టైంలో హడావిడిగా వచ్చి కొనమని చెప్తారు. ఓకే, దీనికి రెండిట్ల సొల్యూషన్స్ అనేది నేను చెప్తాను. సో హౌ టు డిక్లేర్ ఈ ఐటీ అనేది ఎలా డిక్లేర్ చేయాలనేది నేను చెప్తాను. ఓకే, సో ఫస్ట్ దానికి వచ్చేటప్పటికి డిక్లేర్ చేసేటప్పుడు మీరు మ్యాక్సిమం ఎంతైతే లిమిట్స్ ఉన్నాయో అంత లిమిట్స్లోనే మ్యాక్సిమం డిక్లేర్ చేయండి. ఎగ్జాంపుల్, మీరు ప్రీవియస్ ఇయర్లో ఓన్లీ 1 lakh చేశారు, బట్ ఇన్కమ్ ట్యాక్స్ 80C అనేది 1.5 lakh దాకా ఉంటుంది. సో మీరు 1.5 lakh మెన్షన్ చేయండి. హెచ్ఆర్ఏ అనేది ఒక 50,000 ఉందనుకోండి, 50,000 మెన్షన్ చేసింది. అలా ఏదైనా ఉన్న ప్రతి లిమిట్కి కూడా మ్యాక్సిమం మెన్షన్ చేయండి. సో దట్ మీకు ఇనిషియల్గా వచ్చే టేక్ హోమ్ శాలరీ అనేది పెరుగుతుంది. అంటిల్ మేబీ జనవరి వరకు మీకు ఆ టేక్ హోమ్ శాలరీ అనేది పెరుగుతుంది. జనవరిలో మీరు ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, దాన్ని బట్టి ఫిబ్రవరి, మార్చ్లో మీకు ఎక్కువ కట్ అవుతుంది. సో ఈలోపు మీరు ఈ ఎక్కువ డిక్లేర్ చేయడం మూలంగా మీకు టేక్ హోమ్ శాలరీ పెరుగుతుంది. దాన్ని మీరు ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, ఇన్సూరెన్స్ అయితే ఇన్సూరెన్స్ తీసుకోండి. ఎగ్జాంపుల్, ఇన్సూరెన్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎండింగ్ వరకు డిలే చేస్తారు, ఏదర్ టర్మ్ ఇన్సూరెన్సా లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఇలాంటివి కూడా. ఇవి డిలే చేయడం మూలంగా ప్రాబ్లం అయ్యేది మన లైఫే, ఎందుకంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు. సో ఇన్సూరెన్స్ లేకపోవడం మూలంగా మనం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో బేసిక్గా నేను టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కనుక మీరు ఇమీడియట్గా తీసుకోవడం ద బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు తీసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏమైనా చేస్తూ ఉంటే కనుక మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే, ఎస్ఐపి మోడ్లో, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మోడ్లో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఏంటంటే మీకు ఆ టైంకల్లా కొంచెం రిటర్న్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ లైక్ ఎ బెనిఫిట్ అన్నట్టు. అదే మీరు లాస్ట్లో మీరు ఇంప్లిమెంట్ చేసి ఒకేసారి బల్క్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, చెప్పలేము, మనీ అనేది గ్రో అవ్వచ్చు లేదంటే లాస్ అయిపోవచ్చు. సో మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి ఈఎల్ఎస్ఎస్ వాటిలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఓకే, డూ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ ద స్టార్టింగ్ అండ్ టేక్ ఇన్సూరెన్సెస్ అండ్ ఆల్ ఫ్రమ్ ద స్టార్టింగ్. ఓకే, అండ్ డిక్లేర్ మ్యాక్సిమం థింగ్స్ ఇన్ ద ఇనిషియల్ డేస్ అండ్ లేటర్ ఆన్ లాస్ట్ 2 months అయితే శాలరీ ఉండదు కాబట్టి దానికి ప్రిపరేషన్గా ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఫిల్ చేసుకోండి. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.